జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం పెద్దాపూర్లో సాంఘిక సంక్షేమ పాఠశాలను సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, నిప్పులు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సంజయ్ కుమార్. ఇటీవల పెద్దాపూర్ గురుకుల స్కూల్లో మరణించిన విద్యార్థులు గుణాదిత్య, అనురిత్ తల్లిదండ్రులను పరామర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ జరిగిన ఘటనపై ప్రిన్సిపల్తో పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. గురుకులాలలో ఉన్న సమస్యలను ఉప ముఖ్యమంత్రి, మంత్రి దృష్టికి తీసుకొచ్చిన విద్యార్థులు తల్లిదండ్రులు గురుకుల పాఠశాల సమాచారం తెలియగానే డిప్యూటీ సీఎం ఈ స్కూల్కి వెళ్లాలని మా అందరినీ తీసుకొచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మేమంతా కూడా ఇటువంటి స్కూల్లోనే చదువుకొని వచ్చామని తెలిపారు. స్కూల్లో ప్రక్షాళన చేస్తున్నామని అన్నారు. తెలంగాణ ప్రాంతం బాగుపడుతుంది అనేటువంటి ఆలోచనతోటి మనం రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఇంతకుముందు పెద్దలు జీవన్ రెడ్డి గారు, ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా గురుకులాలు ప్రారంభించుకున్నాం, కానీ పాఠశాలగా స్థలాలు కేటాయించుకోలేదు. లేకపోతే ఇంకా అనేక రకాలు ఉన్నాయి. అంశాలని పక్కన పెడితే ఆఖరి మెస్ ఛార్జీలు కూడా గ్రీన్ ఛానల్ నుంచి ఇచ్చేటువంటి పరిస్థితులే సార్. మెస్ ఛార్జీలను కూడా మనం ఇవ్వకపోవడం కావచ్చు, అంటే మనకంటే ముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో పెండింగ్ తోటి ఇవన్నీ ఇబ్బందులు జరిగినాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఆ అంశాల జోలికి పోకుండా దయచేసి మీరు ఇప్పటికీ ఆలోచన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతో పాటుగా చారిత్రాత్మకమైనటువంటి ఇటువంటి 35 గురుకులాలు రాష్ట్రంలో ఉన్నాయి. ఈ 35 గురుకులాల లోపల చదువుకున్నటువంటి చాలామంది పిల్లలు ఐఏఎస్లు, ఐపీఎస్లు అయినారు. ఇలా మన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు ఇటువంటి స్కూల్ నుంచే అయినారు. ఈ పాఠశాలలన్నిటికీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి బుర్రా వెంకటేశ్వర గారు కూడా ఇటువంటి స్కూల్ నుంచి బయటకు వచ్చిన ఆయన. అంతేందుకు ఆర్థిక శాఖ మంత్రి గారి దగ్గర పనిచేస్తున్నటువంటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు గారు కూడా ఇటువంటి స్కూల్ నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి. వారు వేరే ఎక్కడి నుంచో ఉత్పత్తి కాలేదు. ఇటువంటి పాఠశాలలో చదువుకొని బయటకు వచ్చినారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వీటికి సంబంధించి చాలా 30-40 సంవత్సరాల కింద నిర్మించినటువంటి స్థలాలు, ప్రాంతాల వల్ల కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వెంటనే దీనికే కాకుండా సార్, మీరు ఆల్రెడీ వీటి పట్ల కన్సర్న్ ఉన్నారు. నేను కూడా ఒక బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నాను. మీరు ఆర్థిక శాఖ తరఫున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాలన్నింటికి కూడా మెస్ ఛార్జీలు ఇష్యూ కావచ్చు, పెంచడానికి సంబంధించి కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే భవనాల నిర్మాణానికి సంబంధించి ఇటువంటి ఫర్నిచర్ ఏదైతే బెడ్స్ కానీ, లేకపోతే డైనింగ్ టేబుల్స్ కావచ్చు, కిచెన్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, వాటన్నిటికీ సంబంధించి ఇప్పటికీ అనేక సందర్భాల లోపల సమావేశాలు ఏర్పాటు చేసినారు. ఆ సమావేశాలు అనేక సందర్భాలు చర్చ జరిగినా మీ అందరికీ తెలుసు. కొన్ని మేము ఇచ్చినటువంటి అంశాల లోపల పేదలకు ఇచ్చిన అంశాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఇది కూడా మాడిఫికేషన్, కొత్తగా స్కూల్స్ నిర్మాణానికి సంబంధించి కూడా నిధులు కేటాయించడం జరిగింది. మొట్టమొదటిసారిగా అన్ని శాఖలకు సంబంధించి ఎక్కువ విద్యాశాఖకు, సంక్షేమానికి కూడా నిధులు కేటాయించడం ఆలస్యం జరిగింది. ఈ సంఘటన దురదృష్ట సంఘటన. ఎవరు కూడా దీనికి ఊహించింది కాదు. దీనికి తప్పకుండా మనందరం కూడా ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యులమే. ఎందుకంటే ఎవరు కించపరచుకున్న ఇటువంటి ఈ సంఘటనల ఈ సమయంలో పరివర్తన తెచ్చుకొని మన దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో దయచేసి నేను గురుకులాలు కావచ్చు, ఎవరికి నియోజకవర్గాలు వాళ్ళంటే గురుకులకు సంబంధించిన ఆ ఏరియాలు ఉండేటువంటి అందరూ కూడా ఒక అడ్వైజరీ కమిటీ, ఇప్పుడు ఎట్లయితే మనం స్కూల్స్లో అమ్మ ఆదర్శ పాఠశాల వేసినామో ఇక్కడ నుంచి కూడా పేరెంట్స్ కమిటీ అంటామా, లేకపోతే ఇంకొకటి రోజు అబ్జర్వేషన్, ఆల్రెడీ ఫుడ్ క్వాలిటీ కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టుగా సెక్యూరిటీ స్పెసిఫికేషన్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఇటువంటి ఇబ్బంది అయినప్పుడు హాస్పిటల్కి సంబంధించిన అడ్వైజరీ 3 ప్రధానం. ఒకటి సెక్యూరిటీ, 2 ఫుడ్కు సంబంధించిన క్వాలిటీ, 3 ఏదైనా ఆపద వచ్చినప్పుడు అడ్మిషన్ హాస్పిటల్ ప్రకారంగా ఉండడానికి వరకు సంబంధించిన అంశాల మీద మీరు కూడా, ఎందుకంటే క్షేత్రస్థాయి నుంచి మీరు ఇంత కన్సర్న్ ఉంది కాబట్టి నిన్న వెంటనే ఇక్కడికి రావాలని ఆలోచనతో వచ్చినారు. ఎటువంటి ఎన్ని పనులున్నా, ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఖమ్మం నుంచి ఇమ్మీడియట్గా వచ్చి ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంగా మీకు ధన్యవాదాలు. దీని ద్వారా ఎప్పుడైనా ఒక మార్పు జరగడానికి కొంత కారణం కావాలనుకుంటారు. ఇటువంటిది తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకొని వాళ్ళకు సంబంధించి అండగా ఉండే విషయం లోపల ప్రభుత్వం సానుకూలంగా, దాని తర్వాత మరి మార్పు రాష్ట్రంలో మార్పు స్టార్ట్ అయింది. ఈ స్కూళ్ళలో కూడా మార్పు జరిగి మళ్ళీ ఏనాడైతే పాఠశాల లోపల ఇటువంటి చదువుకున్న దగ్గర నుంచి పెద్ద స్థానాల్లో ఉన్నారో మీరు చేసేటువంటి
మార్పుతోటి సహకారంతో మళ్ళీ అటువంటి దిశ లోపల ఇప్పుడు కూడా సార్ ఈ స్కూల్స్లలో ఎంట్రన్స్ టెస్ట్ అడ్మిషన్ అంటే అంత ఈజీ కాదు. చాలా పెద్ద టెస్ట్ రాసిన తర్వాతనే పిల్లల తల్లిదండ్రులు కూడా ప్రిపేర్ చేస్తారు ఎగ్జామ్కు. ప్రిపేర్ చేసిన తర్వాత అడ్మిషన్ జరిగే ఒక క్వాలిటీ ఉన్నటువంటి పాఠశాల లోపల వసతుల సౌకర్యం విషయంకి వచ్చినప్పటికీ మీరు ఈ 35 గురుకులాలతో పాటుగా మిగతా వాటన్నిటికీ కూడా జిల్లా కలెక్టర్లను బాధ్యులను చేసి దానికి సంబంధించి ఒక కమిటీగా చేసి వసతుల విషయం లోపల నివేదిక తెప్పించుకొని నిధులలో ఏమీ లేకుండా వాటికి ప్రత్యేకంగా ఇచ్చి భవిష్యత్తులో కూడా ఈ యొక్క మెస్ ఛార్జీలకు సంబంధించిన విషయం లోపల కూడా ఇక్కడ కూడా ఎందుకంటే మెస్ ఛార్జీలు 2-3 ఏళ్ళు గతంలో ప్రభుత్వాల బిల్ పెండింగ్స్ ఉండేది. దాంతో క్వాలిటీ ఫుడ్ సప్లై చేయలేకపోయిన కాంట్రాక్టర్ కూడా మనం ఏమన్నా కూడా మాకు బిల్లులు రాలేదనేది చాలా పెద్దగా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి. మీరు స్ట్రీమ్లైన్ చేస్తున్నప్పటికీ కూడా ఇది ఒక ఈ పిల్లలకు చదువుకునేటువంటి ఫుడ్కు సంబంధించిన విషయం లోపల ఎక్కడ కూడా ఆటంకం లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ యొక్క సంఘటన పట్ల అందరం కూడా ప్రభుత్వం మొత్తం విచారం వ్యక్తం చేస్తుందమ్మా. అందుకే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు లేరు, బయట విదేశీ పర్యటనలో ఉన్నారు కాబట్టి వారు కూడా మరి ఉప ముఖ్యమంత్రి గారితో ఇక్కడ ఉన్నటువంటి అందరి నాయకులతో మాట్లాడడం జరిగింది. ఈరోజు అందరి యొక్క ఆకాంక్ష బాగుండాలి, చదువుకోవాలి, ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించిన పునాది లాంటి అందరి పిల్లలు బాగుండాలని కోరుకుంటాం తప్ప ఎవరు కూడా ఇక్కడ కావాల్సుకొని నిర్లక్ష్యం చేసింది కాదు, లేదా మా దృష్టికి వచ్చిన తర్వాత కూడా మేము దాన్ని ఏదో పట్టించుకోనటువంటి పరిస్థితి కాదు. ఏది ఏమైనా కూడా తప్పకుండా భవిష్యత్తులో అటువంటి సమస్యలు రాకుండా చూస్తాం. మేము 10 సంవత్సరాల లోపల జరిగే ఈ పాఠశాలలన్నీ బాగా గొప్పగా మార్పు జరిగినాయి అనుకున్నాం. జరగకుండా ఇప్పుడు జరిగే బాధ్యత మాకుంది కాబట్టి వాటిని తప్పకుండా మార్పు చేసి మేము అందరూ కూడా మార్గదర్శకత్వంగా ఉంటాం అనేటువంటి మాట మనవి చేస్తూ దయచేసి అందరూ కూడా సహకరించండి. ఈ సంఘటన ఎటువంటి రాజకీయాలకు సంబంధం కాదు. దీని మీద ఎవరు కొంత కమిటీలు వేసి కొంత విమర్శలు చేసి అటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితి దయచేసి వద్దు. ఎలా వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నారు, రండి మీరు కూడా ఈ నిర్మాణం లోపల వీటిని బాగు చేయడానికి సహకరించే ప్రయత్నం